మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐకేపీ కేంద్రాలను సందర్శించిన VH ప్రభుత్వ తీరును ఎండగట్టిన మాజీ ఎంపీ. చిల్లర రాజకీయాలు మాని రైతులకు మద్దతు ఇవ్వండి. రాష్ట్ర బీజేపీ నేతలకు ఎంపీ లింగయ్య హితవు. ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లలో రసాభాస. కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న గిరిజనులు. పెద్దపల్లి జిల్లాలో లాటరీ ద్వారా వైన్ షాపుల కేటాయింపు. పారదర్శకంగా ముగిసిన టెండర్ ప్రక్రియ. డీటెయిల్స్ చూస్తే కష్టపడి పండించిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు PCC మాజీ అధ్యక్షుడు VH హనుమంతరావు డిమాండ్ చేశారు. పాలకుర్తి మండలం బసంతనగర్ ఎయిర్పోర్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. పంటను కొనుగోలు చేసే వరకు ఇక్కడే ఉంటానని వరి ధాన్యంపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు న్యాయం జరుగుతోందని, తెలంగాణ ప్రాంతంలో మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి తహసీల్దార్ సదానందంపై అధికారులను సంప్రదించి వెంటనే కొనుగోలు ప్రారంభిస్తామని, తూకం వేస్తామని సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. ఒడ్లు ఇటు అటు చేర్చుకుంటూ ఉన్నారు. ఫైనల్గా మీరు ఎన్ని రోజులు చేస్తారని నేను ఇక్కడ పంట కుప్ప మీద వండుకోవడం, నాతో పాటు కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ కూర్చోవడంతో MRO వచ్చి గ్యారెంటీ ఏమి ఇచ్చిందంటే, సార్ ఇప్పుడే కాంటా పెడతాం, అన్ని కొనుగోలు చేస్తాం, ఒక 3-4 రోజుల లోపల కథం చేస్తా అన్నాడు. అందుగురించి ఇప్పుడు ఆయన మొదలుపెట్టిండు. ఇంకో కుప్ప దగ్గర పోతున్నాం. ఎందుకంటే ఇక్కడ 3-4 గ్రామాల కుప్పలు ఉన్నాయి. ఒకటే దగ్గర ఉంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, అరే ఆడనే కూర్చున్నాడు హనుమంతరావు మా దగ్గరకు వస్తలేడని ఆ కుప్ప దగ్గర కూడా పోతున్నాడు. MRO గ్యారెంటీ ఏమి ఇచ్చిందంటే తప్పనిసరిగా అన్ని ఏది ఇప్పుడు లారీ తెప్పించి కాంట పెట్టి తీసుకుపోతా అన్నాడు. అదేవిధంగా అక్కడ కూడా ఆ రైతులు ఏమనుకుంటారు, హనుమంతరావు ఈ కుప్ప మీదే వండుకుంటే మా కుప్ప దగ్గరికి ఎందుకు వస్తలేడని వాళ్ళ ఆలోచన. కనుక వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి. మీ కుప్ప దగ్గర కూడా వస్తున్నా మీది కూడా కొనిపిస్తా, అది పాయింట్. ఎందుకంటే రైతుకు అనుమానం కదా, రైతులు ఎట్లుంటారు, అరే ఆ ఊరు వాళ్ళనే చూసుకున్నారు, మా ఊరు వాళ్ళని చూసుకోలేరని ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. కాబట్టి నేను అక్కడికి పోతున్నా. ఏదైనా ఈ మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయిపోవాలి. ఏది ఎక్కడెక్కడ జిల్లాలలో ఏ మారుమూలలో ఉన్నటువంటి ఏదైతే వడ్ల గింజలు అందరూ కొనాల్సిందే, గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికంగా చేయాల్సిందే. లేకపోతే మాత్రం మా కార్యకర్తలు వడ్ల కుప్పల మీదే వండుకుంటారు. ఇట్లా వండుకునే పోతే ఎందుకంటే ఉద్యోగం అయితే లేదు, కమస్కం కుప్పల మీద వండుకుంటానన్న రైతుల కన్నా లాభం అవుతుంది అనేది మా ఆలోచన. ఇది ఇవాళ మొదలు పెట్టినాం. ఇది ప్రతి దగ్గర జరుగుతుంది. ఏడ కొనలేదో ఒట్ల కుప్పల మీద వంటాం. ఈ అమ్మాయి పోతామనే ఎట్లనన్నా రాత్రి కూడా ఇంటికి పోతే తల్లి అంటుంది, ఏమరా 30 ఏళ్ళు అయింది కొడుక, నీకు ఉద్యోగం లేదు, ఏం లేదు, నువ్వు చెల్లె పెళ్లికి అయింది, నువ్వు ఎందుకురా బతుకుండి అంటున్నారు. కమకాసం రైతులకు సాయం చేసినట్టు ఉంటుంది. రైతులకు కొంచెం మా కార్యకర్తలు ప్రతి ఒట్ల కుప్ప మీద వండుకుంటారు, కొనేదాంట్లో ఎవరు అనేది నా ఉద్దేశం. ఓకే, రైతులతో వరి నాట్లు వేయిస్తాం, సీఎం కేసీఆర్ మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఫైర్ అయ్యారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయడాన్ని రైతులు విజయంగా ఆయన అభివర్ణించారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతాంగాన్ని దెబ్బతీసేందుకు మోడీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని దేశ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలను మానేసి రైతులకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. వానాకాలంలో కూడా వడ్లు కొనుగోలు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులు సంయమనం పాటించాలని కోరారు. జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు అన్ని స్థాయిల్లో కూడా ఈ పోరాటం మన ఎట్లా జరిగిందో అదే ప్రకారం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ఒకటే, మొన్న జరిగినటువంటి దీక్ష కూడా, ధర్నా కూడా విధులైన పరిస్థితుల్లో, అయ్యా పోయిన యాసంగికి 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మీరు తీసుకోలేదు, మీరు ఇప్పుడు వానాకాలం గింజలు కొనే పరిస్థితి లేదు. అది మా ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిస్థితి.
రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం మీరు కొనేటువంటి పరిస్థితి లేదు. మీరు అనకున్నా మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఏటా 25,000 30,000 కోట్లు తీసుకొచ్చి మరి మేము ఇప్పటికీ గిట్టుబాటు ధరించి ధాన్యాన్ని కొన్నాం. కానీ కేంద్రం FCI తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు. మరి యాసంగిలో కూడా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన లాటరీ పద్ధతిలో నూతన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియలో రసాభాస చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమక్షంలో లక్కీ డ్రా తీశారు. జిల్లాలో 32 మద్యం దుకాణాలకు 643 మంది వ్యాపారులు దరఖాస్తులు చేసుకున్నారు. లక్కీ డ్రా ద్వారా 30 మంది లైసెన్స్ దారులను జిల్లా కలెక్టర్ ఎంపిక చేశారు. 31, 32 గెజిట్ నంబర్ గల సిర్పూర్, లింగాపూర్ మండలాల మద్యం షాపులకు 2 చొప్పున దరఖాస్తులు రావడంతో అధికారులు నిబంధనల ప్రకారం 5 దరఖాస్తులు రావాలని డ్రా నిలిపేశారు. దీంతో డ్రా తీయాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో కలెక్టర్ వాహనం ముందుకు కదిలింది. లేకుంటే వాళ్ళు మాకు ఇమీడియట్ మాకు ఆయన లక్కీ డ్రాస్ మాకు షాప్ ఆయన ఒక్కటే మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం వైన్ షాప్ బంద్ చేస్తాం. పెద్దపల్లి జిల్లాలోని వైన్ షాపులను దరఖాస్తుదారులకు లాటరీ ద్వారా కేటాయించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. బాదంపల్లిలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన టెండర్ ప్రక్రియలో కలెక్టర్ పాల్గొన్నారు. నూతన మద్యం పాలసీ ప్రకారం జిల్లాలోని 77 వైన్ షాపులలో 13 గౌడ కులస్తులకు, 8 ఎస్సీ కులస్తులకు రిజర్వేషన్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం 1054 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా వైన్ షాపులను కేటాయించామని అన్నారు. జిల్లా ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్, డీసీపీ రవీందర్, సిఐ సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో జిల్లా డీసీపీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రామిరెడ్డి వరి ధాన్యం కళాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వరి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటమాడుతున్నాయని కోదండ రామిరెడ్డి ఫైర్ అయ్యారు. రాజధానిలో కాంగ్రెస్ రైతుల ధర్నాలతో బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి రైతు చట్టాలను రద్దు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు భీమిరెడ్డి, కుల్కచెర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు రైతులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఫలితం ఢిల్లీకి వచ్చి దీక్ష 14 ఉత్తరప్రదేశ్ స్థానాలు అంటే ఎవరు ప్రధాని కావాలంటే డిసికల పక్షం వహించి తిరిగి ఆమెను ఒక రోజు జైలు వేసేసి మొత్తం తాళబేసారు ఆమె రూమ్లేసి. ప్రజలలో మొత్తం అభిమానం ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్ళీంది. ఇప్పుడు మళ్ళీనప్పుడు ఎట్లయినా ఓడిపోతామని అమిత్ షా రిపోర్ట్ ఇచ్చిండు మొన్న మొత్తం తిరిగి వచ్చి ఉత్తరప్రదేశ్. ఇక తప్పేటట్లేదు. ఇది కనుక పోతేనంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటట్టు అని చెప్పి ఏం చేసినంటే గురునానక్ జయంతి అక్కడక్కడ చాలా మంది సఫర్ అయ్యిండ్రు. అందుకే మేము అడుగుతున్నాం, కరోనా ఈ సంవత్సర కాలంలో భారతదేశంలో ఉన్న రైతాంగం అంతా కూడా 130 కోట్ల మందికి ఆహార ధాన్యాలు అందించింది మీరే, పనులు అందించింది మీరే. పొద్దున్నే లేచి మనం మర్చిపోయినాం చాలా మంది. అల్లం ఎల్లిగడ్డలు తినేది, పసుపు నీళ్ళలో వేసుకొని తాగేది మర్చిపోయినాం. కానీ కరోనా వచ్చిన తర్వాత మీరు పండించే పంట ఏం తింటున్నారు? పసుపు నీళ్ళలో వేసుకొని తాగుతున్నారు, అల్లం తింటున్నారు,
ఎందుకంటే ఇదంతా ఏమిటంటే మోగ నిరోధక శక్తిని మీరు మందులు వేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, రెండు ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నాయి. కాబట్టి కాంగ్రెసే మంచి పార్టీ, కాంగ్రెస్లో ఉన్నోళ్ళే మంచి నాయకులు అనే గుర్తింపు వస్తున్నది. కాబట్టి ఇప్పటి నుంచి తప్పకుండా కాంగ్రెస్ మేనిఫెస్టో పాత్ర మీరు చదవండి. బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఉన్నది. కేసీఆర్కు దిమ్మ తిరిగింది ఆ మేనిఫెస్టో. మనం ఓడిపోయిన కారణం వేరే కారణాలు ఉన్నాయి, కానీ ఈసారి మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కేంద్రంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ రానికే పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. రోజు రోజు మార్పు వస్తున్నది. జనగాం జిల్లా దేవరుపల మండలం కడవెండి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాష్ కి ఎమ్మెల్సీ పదవి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముదిరాజుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు. ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు మల్లేష్, గ్రామ ఉప సర్పంచి కాసబోయిన నగేష్, కడవెండి గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేష్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. వీడియో వస్తలేదు. ఇట్లా డిమ్ వస్తుంది ఏందన్నా. సూర్యాపేట జిల్లాలో 99 వైన్ షాపులకు జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మద్యం షాపుల కేటాయింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో టెండర్ ప్రక్రియ కొనసాగింది. దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా షాపులను కేటాయించారు. జిల్లాలో మొత్తం 99 షాపులకు గాను ఎస్టీ వర్గానికి 90, ఎస్సీ వర్గానికి 326, గౌడ వర్గానికి సంబంధించి 718, ఓపెన్ కేటగిరీలో 1883 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిఐలు, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఒకవేళ ఆయనకే వస్తే ప్రాసెస్ ఏంటి అనేది కూడా చెప్పాలి. ఆబ్సెంట్ ఉన్న దగ్గర స్పీడ్ అవుతుంది, స్లోగా. ఈ మనిషి రాలేదు, 2 సార్లు అనౌన్స్ చేయండి. ఆయన రాకుంటే ఏం జరుగుతుంది అనేది మిగతా వాళ్ళకు కూడా తెలియాలి. ఆయన అందులో ఇంక్లూడ్ చేస్తాము, డ్రా తీస్తాము. ఆయనకి తీసేంత లోపల రాకుంటే మళ్ళీ నెక్స్ట్ వెళ్తాం. ఏంటిది అనేది మీరు చెప్పిన తర్వాతనే ముందుకెళ్ళాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గవర్నర్ కోటాలో మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీ పదవి కేటాయించడంతో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమాత్ నగర్ డివిజన్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రతి కాలనీలో తనిఖీలు చేశారు. ఇంటింటికి తిరిగి సోదాలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో జూబ్లీహిల్స్ సిఐ 20 మంది ఎస్ఐలు 170 మంది పోలీసులు బృందం పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశారు. 3 రౌడీ షీటర్లను విచారించారు. 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నమస్తే అండి, నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రాజశేఖర్ రెడ్డి మరియు ఈ జోన్ నుంచి వచ్చిన 6 ఇన్స్పెక్టర్లు, 15 మంది ఎస్ఐలు మరియు 3 ప్లటూన్ల ఏఆర్ సిబ్బంది మరియు ఇతర పోలీస్ స్టేషన్ల సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తం కలిపి 170 మందితో ఈరోజు మన వీడియో గల్లీ ప్రాంతంలో మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఒక కార్యక్రమం అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గతంలో కార్డన్ అండ్ సెర్చ్ అని చెప్పి చేసేవాళ్ళు. దాన్ని ఆ రకమైన కార్యక్రమం తీసేసి ఇప్పుడు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనే భావన ప్రకారం ఈరోజు మనం ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మనము పోలీసు వాళ్ళు ఇల్లు తిరిగి ఈ వీడియో గల్లీలో వాళ్ళ సమస్యలు ఏంటి అని ప్రతి ఒక్క ఇంటి యజమానులు మరియు కిరాయిదారులతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఈ రకంగా 460 ఇళ్ళు రెసిడెంట్స్తో మనం ఇంటరాక్ట్ కావడం జరిగింది. మీకోసం మేము ఉన్నాం మరియు మీ సమస్యలు తీర్చడానికే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అని చెప్పి వారికి భరోసా కల్పించడానికి ఈ రకమైన ఇంటరాక్షన్ జరిగింది. మరియు ఈ సందర్భంగా వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడం కూడా జరిగింది. వారి చెప్పిన సమస్యలను మరియు ఇతర ఇబ్బందులను కూడా మనం రాసుకొని సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ తనిఖీలలో ఈ కార్యక్రమంలో 460 ఇళ్ళ వాళ్ళతో ఇంటరాక్ట్ కావడంతో పాటు అనుమానాస్పదంగా కనపడే నంబర్ ప్లేట్లు సరిగా లేని మరియు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలు కూడా ఒక 20 వరకు సీజ్ చేసి తీసుకురావడం జరిగింది. వీటిని యజమానులు మరియు వాటి మీద ఇతరత్ర ఏమైనా కేసుకున్నాయని పరిశీలించి మళ్ళీ వాళ్ళకు బోనస్కు అప్పచెప్పడం జరుగుతుంది. ఇదే రకంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐకేపీ కేంద్రాలను సందర్శించిన విహెచ్, ప్రభుత్వ తీరును ఎండగట్టిన మాజీ ఎంపీ. చిల్లర రాజకీయాలు మాని రైతులకు మద్దతు ఇవ్వండి, రాష్ట్ర బీజేపీ నేతలకు ఎంపీ లింగయ్య హితవు. ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లలో రసాభాస, కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న గిరిజనులు. పెద్దపల్లి జిల్లాలో లాటరీ ద్వారా వైన్ షాపుల కేటాయింపు, పారదర్శకంగా ముగిసిన టెండర్ ప్రక్రియ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.